బైబిల్ తీసి చూపించండి, తెరిచి చూపించండి. బాగా ఎంత ఎత్తగలరో అంత ఎత్తండి. ఆహా, ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం ఊపండి. అబ్బా, జీవం కలిగిన వాక్యం అండి. ఆయా సమయాలలో దేవదూత వచ్చి బెతెస్దా కోనేరులో నీరు కదుపుచుండదట. దేవుని వాక్యం కదులుతున్నప్పుడు అందులో ఎవడు దూకుతాడో వాడు స్వస్థత పొందుతారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. మీ బైబిల్ మీ గుండెలకు కత్తుకొని, ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను బ్రతికిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను ఆదరిస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది, నా హృదయాన్ని పరిశీలిస్తుంది, నా పాదాలకు దీపంగా ఉంటుంది, నేను పాపం చేయకుండా నా హృదయంలో ఉంటుంది. దేవా, నీ బైబిల్లోని ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా కనులు తెరువుము, నీ వాక్యాన్ని ధ్యానించినట్లు నీ కృప నాకు దయచేయము. ఆమేన్. ఒకసారి మీ బైబిల్ ముద్దు పెట్టుకుంటారా? దేవుడు మనకు రాసిన ప్రేమ లేఖ. ఇప్పుడు కూర్చోవచ్చండి మీరు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయా స్థలాలకు తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ ఒకరోజు ఒక చోట ప్రసంగం ముగించి ఆయన మాట్లాడుతుండగా ఒక అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకొక సువార్తలో రాయబడి ఉంది, అతడు ఒక సమాజ మందిరపు అధిపతి. చాలా ఉన్నతమైన అధికారం అది. సమాజ మందిరాన్ని సిద్ధపరచటం, ఆ సమాజ మందిరంలో ఏ పరిచయుడు ఏ రోజున ఏ తతంగం ఏ కార్యక్రమం జరిపించాలా అని చెప్పటం వంటి ఒక అధికారి. కానీ అతను పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది. ఒకవేళ ఈ రోజున ఈ విషయాన్ని ఏ డాక్టర్ గారి కన్నా చెబితే, మా అమ్మాయి చనిపోయిందండి డాక్టర్ గారు, మీరు వచ్చి మందు ఇస్తే బ్రతుకుద్ది, మీరు వచ్చి ఆపరేషన్ చేస్తే బ్రతుకుద్ది అని ఏ వైద్యుని దగ్గర కన్నా మనం వెళ్ళి చెప్తే ఏమంటాడండి ఆయన మనల్ని? పిచ్చోళ్ళగా ఉండవయ్యా నువ్వు, చచ్చిపోయిన తర్వాత కానీ నన్నేం చేయమంటావయ్యా? బతుకున్నప్పుడు చెప్తే ఏదైనా చేస్తుందని కనీసం, నా చేత కాదు అంటాడు. అవును, చనిపోయిన వ్యక్తిని ఎవ్వరూ బతికించలేరు, చనిపోయిన వ్యక్తికి ఎవ్వరూ ఏమీ చేయలేరు చెప్పాలంటే. కానీ ఈ అధికారి యొక్క విశ్వాసం చూడండి. యేసు ప్రభు జీవాధిపతి, జీవం ఆయన దగ్గర ఉంది అని గుర్తించాడు, విశ్వసించాడు. ఆయన బోధ వినేవాడు. ఎలా విశ్వసించాడు? ఎలా తెలిసింది? యేసు ప్రభు మాటలు వినేవారికి యేసు ప్రభు ఎవరో తెలుస్తుంది. అతని మాట విని అతని వెంట వెళ్ళాడట ప్రభు. అతను వెంట వెళ్తుంటే దారిలో ఒక ఆమె అడ్డం పడింది. ఆమెకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం, రక్తం కారిపోతూ ఉంటుంది అనమాట, బ్లీడింగ్. 12 సంవత్సరాలు
రక్తమే ప్రాణమని బైబిల్ చెప్తుంది. స్త్రీలు కడగా ఉన్నప్పుడు ఒక 3 రోజులకే నీరసమైపోతారు. కంటిన్యూస్గా 1 సంవత్సరం అంతా రక్తం పోతుంటే, 12 సంవత్సరాలు రక్తం పోతుంటే ఆమె ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాలిపోయి ఎముకల గూడులాగా ఉండుంటుంది. కానీ ఆమె చాలా డబ్బు ఉంది కాబట్టి వైద్యులను ఆశ్రయించింది. వైద్యులను ఆశ్రయిస్తే వచ్చిన ఏంటంటే చివరికి ఆమెకి తిప్పలు. ఏంటంటే తిప్పలు. ఒకదానికోసం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఉన్నదానికి ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ అయిపోయారు. నేను వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పటం లేదు, మందులు వాడొద్దని చెప్పటం లేదు. కానీ పరమ వైద్యుడిని కన్సల్ట్ చేయకుండా, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా, దేవునికి నిన్ను నీవు అప్పగించుకోకుండా ఏ వైద్యుడు నీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నీకు స్వస్థత దొరకదు. దేవునికి మొర్రపెట్టి, దేవునికి ప్రార్థించి, దేవుని వెళ్ళమన్న వైద్యుడి దగ్గరకు వెళ్ళు. కావాలంటే డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్ గారు మంది ఇవ్వటం మటుకే, స్వస్థపరిచేవాడు ఎవరు? ఆ మాత్రం లోపలికి వెళ్ళి పనిచేసేటట్టు చేసేది ఎవరు? దేవుడే. ఈ రోజున ఎంతోమంది దేవుడు ఎక్కర్లేదు, నాకు డాక్టర్లు ఉన్నారు, నాకు మందులు ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది అంటున్నారే కానీ ప్రభు దగ్గరికి రావటం లేదు. 12 సంవత్సరాలు ఉన్నదంతా ఖర్చు చేసుకుని నానా తిప్పలు పడింది, ఎంత మాత్రము స్వస్థత దొరకలేదట. 12 సంవత్సరాలు ఎంతమంది డాక్టర్స్ ట్రీట్ చేసిన స్వస్థత కలగని వ్యక్తిని ఎవరు స్వస్థపరచగలరు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఇంకెందుకు అయిపోయిందయ్యా, ముందే తీసుకురాపోయావా, ఇప్పుడు తీసుకొస్తున్నావేంటి, ఇంకా నేనేం చేయను, ఇప్పుడు ముదిరిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్, ఇంకా నా చేత కాదు, నువ్వు మొదట్లో అయితే నేను ఏదో కీమో ఇస్తాను, లేకపోతే ఇంకేదో ట్రీట్మెంట్ ఇస్తాను, ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర తీసుకొస్తే నేనేం చేయమంటావు, మా చేత కాదు, యాక్సిడెంట్ అయిందయ్యా, చచ్చిపోతున్నాడు చూడయ్యా, చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయినోడిని తీసుకొస్తే నేనేం చేయమంటావయ్యా, అయ్యా ఇప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు గుడ్డు కొట్టుకుంటుందయ్యా, మెట్లు ఎక్కేటప్పుడే ఆగిపోయిందయ్యా, ఇప్పుడేనయ్యా ఏదైనా చేయయ్యా, ఆగిపోయినోడు నేనేం చేయలేను, ఇంకా నేనేం చేయలేను. కానీ యేసయ్య ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. నమ్మండి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్మిందామే వెనక తట్టు వచ్చి ఆయన అంగీని ముట్టింది. కడగా ఉన్న వాళ్ళని ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతారు, ఎవరు ముట్టుకోరు. మన దేశంలో ఇప్పటికీ చేస్తారు కొంతమంది బ్రాహ్మణ కులంలో వాళ్ళు, కడగా ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోయి స్నానం చేయమంటారు. బైబిల్లో కూడా ఎప్పుడో చెప్పబడింది ముందే. ఇక్కడ ఇలాంటి ఆరోగ్య సూత్రాలన్నీ మన బైబిల్లోనే ఉన్నాయి. లివియాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. కుష్ఠరోగుల్ని, శవాలు పుట్టిన వాళ్ళని, శవాలని, కడగా ఉన్న వాళ్ళని ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతాం. కానీ యేసుప్రభు ఆమె వెళ్ళి ముట్టినప్పుడు యేసుప్రభు అపవిత్రుడైపోయాడా లేక ఈమె పవిత్రుడైపోయిందా? చెప్పండి, తెలీదా? యేసుప్రభు అపవిత్రుడయ్యాడా లేక ఈమె పవిత్రులైందా? ఆమె అంగీ ముట్టగానే ఆమె రక్తధార కట్టెను. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము, వెళ్ళము అని ప్రభు చెప్పాడు. ఈ లోపల ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి అర్జెంటుగా చచ్చిపోబోతుందయ్యా అని చెప్పినప్పుడు, ఈమె అడ్డంగా వచ్చినప్పుడు అర్జెంటుగా పోతున్నాను, నువ్వు నన్ను ముట్టుకున్నావు ఎందుకని ఆగకుండా ఈమెను స్వస్థపరిచి ముందుకు వెళుతున్నప్పుడు మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంకెందుకయ్యా అంత అయిపోయింది, ఆ బోధకుడిని కష్టపెట్టకు, ఆమె చచ్చిపోయింది, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఏంటి చచ్చిపోయిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఏంటి? చచ్చిపోయిన వాడికి కూడా ఏర్పాట్లు చేస్తారా? చచ్చిపోయిందంటే ఏర్పాట్లు చేయాలంటే ఏం ఏర్పాటు చేస్తారు? సమాధి పెట్టికి ఆర్డర్ ఇవ్వాలి, పూలదండలు తెప్పించాలి, బంధువులందరినీ రప్పించాలి, సమాధి తవ్వించాలి. ఏంటండి, డెత్ సర్టిఫికేట్ హాస్పిటల్కి వెళ్ళో, డాక్టర్ దగ్గరికి వెళ్ళో, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళో డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కొంతమంది మరణాన్ని కూడా పండగగా ఆచేస్తారు మన దేశంలో. అదేంటో ఆ రోజు యూదుల సాంప్రదాయం కూడా అదే. ఒకడు చచ్చిపోయాడంటే సంతోషపడేవారు, ఎందుకంటే వాడికి బతుకలేక కష్టాలు లేవని. యేసుప్రభు వెళ్ళేటప్పటికి ఆడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మళ్ళీ మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి
పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, ఏంటండి ఆయన లోపలికి వెళ్తానికి కూడా చోటు లేకుండా, ఆ చచ్చిపోయిన అమ్మాయి ఉన్న ఇంట్లోకి వెళ్ళటానికి కూడా చోటు లేకుండా, ఆ ఇంటి చుట్టూ పిల్లన గ్రోవు వాయించేవాళ్ళు డ్రుర్రు 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 అంటారు చూడండి. డిస్కుట్ కిట్టక్కుట్టుకు డిస్కుట్ కిట్టక్కటికి అంటారు చూడండి. చచ్చిపోయిన వాడు చచ్చిపోతే ఈడు తాగి తందనాలు దొక్కుతాడు, ఏందో ఊరేగింపు నాకు తెలియదు. చనిపోయిన వాడిని ఊరేగిస్తున్నప్పుడు డ్యాన్సులు వేసుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ, పూలు జల్లుకుంటూ చేస్తారా లేదా? చచ్చిపోయిన ఇంటికి ఎంత అడావిడో. పిల్లల గోవులు వచ్చేసాయి, మ్యూజిక్ వచ్చేసింది. ఇంకెవరు వచ్చారు? గొల్లు చేయి వారు వచ్చారు. ఆ రోజుల్లోనంటండి ఎవరన్నా చచ్చిపోతే ఎక్కువ మంది ఏడవకపోతేనంటే అది నామోష్ అంట. చచ్చిపోయినప్పుడు ఎవరన్నా 10-15 మంది బోని గొల్లు చేయకపోతే అది బాగోదంట, సందడిగా ఉండదంట. అది నిజమైన చావుడు, ఎవడో దుర్మార్గుడు చచ్చాడని అర్థం వస్తుంది అన్నమాట. అందుకని ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు వస్తారంట. ఆ రోజుల్లో డప్పు కొడతానికి వచ్చినట్టే డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు కూడా వస్తారంట. అందులో పెద్ద ప్రధాన అధికారి యొక్క కుమార్తె కదా, అందుకని అట్టహాసంగా ఏడవాలి, ఊరంతా ఎరపడాలి ఏడుపో. ఏమైంది అని అడిగితే ఆ అయ్యగారు అమ్మాయి చనిపోయింది అని చెప్పాలన్నమాట. దాని కొరకు గొల్లు చేయువారు రాగం కూని రాగం తీసి, అయ్యయ్యో ఎంత పని జరిగింది నాయనో, అయ్యా అమ్మనో నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేది దేవుడో, ఆయన అన్యాయం చేశావేరా దేవుడా, నేనేం పాపం చేశాను రా దేవుడా. రండి, దేవుని అందు ఆనందించమంటే ఏడుపులందు ఆనందిస్తారు కొంతమంది. ఏడుస్తుంటేనే అది ఒక తృప్తి, ఒక ఆర్భాటం చేసినట్టుగా ఉంటుంది. యేసు ప్రభు అమ్మాయిని బాగు చేద్దామని లోపలికి వెళ్తుంటే గొల్లు చేయువారు, కెమెరామ్యాన్లు అందరూ వచ్చేసారు. కెమెరామ్యాన్లు చచ్చిపోయినప్పుడు కెమెరాలు తీస్తారు, చూసారా మీరు? చచ్చిపోయినోడికి సూట్ వేసి, బూట్ వేసి, గారియారం పెట్టి, అడిగి మళ్ళీ టోపీ పెట్టి, కళ్ళజోడు పెట్టి, నల్ల కళ్ళజోడు తీస్తారు ఫోటో. చచ్చిపోయినోడికి ఏం పుణ్యస్త్రీ చనిపోయిందంటే ఆమెకి పసుపు రాసి, ఆమెకి మంచి పట్టుచీర కట్టి, ఆమె గొలుసులన్నీ వేసి మళ్ళీ పీకేస్తారులేండి అవసరం. ఫోటోలు చచ్చినోడికి ఫోటోలు, వాయిద్యాలు, గొల్లు చేయవారు, పూలదండలో ఎన్ని పూలండి. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఎన్ని పుష్పాలు ఉంటాయి. ఎక్కడి నుంచి తెస్తారో, కొట్లో ఉన్న పువ్వులన్నీ అయిపోతాయి. ఎన్ని దండలు తీసుకొచ్చి ఆ చచ్చిపోయినోడికి వేస్తే బతుకున్నప్పుడు కనీసం మెతుకు పెట్టలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత దండలు వేస్తాడు. ఏం చేసుకుంటాడు వాడు? బతుకున్నప్పుడు కనీసం ఎవరన్నా నాన్న అనలేదు, కానీ చచ్చిన తర్వాత వాడికి సమాధి కట్టిస్తారంట మా నాన్న అని. ఏం చేస్తావు? ఎందుకండి చనిపోయిన తర్వాత ఆర్భాటాలు చేస్తారు. చావు ఎక్కడుందో అక్కడ ఆర్భాటం ఉంటుందండి. చావు ఎక్కడుందో అక్కడ అల్లరి ఉంటుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళనివ్వట్లేదంట యేసుప్రభుని. ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి తెలుసు, యేసుప్రభు లోపలికి వెళ్తే ఆ అమ్మాయి బతికితే వీళ్ళ పని అంతా ఏమవుద్ది? ఈ గొళ్ళు చేసే వాళ్ళకి డబ్బులు ఎడుతాడు, ఇంకెందుకు ఎడుతారు వాళ్ళు? ఎడవలసిన పని ఏముంది? ఏడుసారా తంతారో పట్టుకొని. ఏంటంటే ఈ ఫోటో కెమెరా వాళ్ళకి కెమెరాల ఫోటోలు రావు, కెమెరాలు లేవు, డబ్బులు ఎవరు? పూల దాంట్లో వాడికి దివాలా తీస్తుంది. ఆర్డర్ ఇచ్చారు సమాధి పెట్టి, ఇప్పుడు ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోవాలి, పెట్టికి డబ్బులు రావు. ఇప్పుడు ఎందుకని వీళ్ళండి అందరూ రానివ్వట్లేదట. అప్పుడు ప్రభు వచ్చి స్థలం వేయండి. ఈరోజునండి యేసు ప్రభు అరుస్తూనే ఉన్నాడు ఇదే మాట, స్థలం వేయండి నాకు. క్రైస్తవ సభల్లో యేసయ్యకి స్థలం ఇవ్వాలా? యేసయ్యకి స్థలం ఉందా? మనమేనా? మనల్ని చూస్తున్నారా జనులు? యేసయ్యను చూస్తున్నారా? జైపాలు యేసయ్యను చూపిస్తున్నాడా? జైపాలు చూపించుకుంటున్నాడా? చాలా సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో యేసయ్య లేడు. క్రైస్తవ సభల్లో యేసయ్య లేడు. క్రైస్తవ టీవీ ప్రోగ్రాముల్లో యేసయ్య లేడు. స్థలమే అంటాడు ఆయన. నాకు నేను జీవం తీసుకొచ్చాను, నేను ఉజ్జీవం తీసుకొచ్చాను. మాకు ఉందిలే ఉజ్జీవం ఆర్టిఫిషియల్, అంత కల్పించినటువంటి మ్యూజిక్తో వచ్చేస్తుంది ఉజ్జీవం. వచ్చేసిందంట. దేవుని ఆత్మకార్యం జరుగుతున్నప్పుడు డమ్ము కొట్టాల్సిన అవసరం లేదు. నీ గుండె కొట్టుకుంటుంది, నీ గుండె తర కొట్టుకుంటుందండి. అవును, నీ కళ్ళ ముడ జల రాలుతాయి కళ్ళు నీళ్ళు.
ఉజ్జీవం చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఉజ్జీవాలు చూశాను. ఇవాళ చాలా తక్కువ కనపడుతుంది ఉజ్జీవం. ఇంత పెద్ద సభలో ఒక 10%, 20% అది చూడగలం. అంటే కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు, కొంతమంది గుండెలే కదులుతున్నాయి, కొంతమంది కన్నీటితో నలిగిపోతున్నారు. నాకు స్థలం ఇవ్వండి, నన్ను రానివ్వండి, నన్ను పని చేయనివ్వండి. నేనుంటే జీవం ఉంటుంది, నేనుంటే ఉజ్జీవం ఉంటుంది, నేనుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎంతసేపు మీ సావు సందడి, సావు సందడి. ఏం సందడి? సావు సందడి. లోపలికి వెళ్ళనివ్వట్లేదు ప్రభువుని. స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి, తోసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. పక్కన ఎవరో చెప్పుకుంటారు, యేసుప్రభు వచ్చాడు, ఆ చచ్చిపోయిన అమ్మాయిని లేపేస్తాడు, అంత అయిపోయిందా, ఇంకంత అయిపోయింది, అని అపహాస్యం చేశారంట. చుట్టూ వాళ్ళు ఏం చేశారు అక్కడ చూడండి, ఏం చేశారు చూడండి. ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని ప్రభు అంటే, ఆయనను వారు ఏం చేశారంట? అపహసించాడు. యేసు ప్రభువుని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. యేసు ప్రభు మహిమలు అర్థం కాక, ఆయన శక్తి అర్థం కాక, ఆయన ప్రభావం తెలియక, ఆయన చేసే కార్యాలు గ్రహించలేక ఎగతాళిగా ఉన్నాయి మనుషులకి. మూఢభక్తి అనుకుంటున్నారు క్రైస్తవ భక్తి. నాకు స్థలమే, నేను అద్భుతం చేస్తాను. లోపలికి వెళ్ళి ప్రభు ఆమెను ముట్టగానే తలితాకుమి అన్నాడు. చిన్నదానా లేము అనగానే చనిపోయిన ఆ బిడ్డ లేచి కూర్చున్నది. ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ చనిపోయిన వారు ఉన్నారో, అపరాధములలో చనిపోయిన వారు ఉన్నారో, పాపమునకు బానిసలైపోయిన వారుగా ఉన్నారో. త్రాగుడు మానలేకపోతున్నానయ్యా, ఈ త్రాగుడులో చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, నా మనస్సాక్షి చచ్చిపోయిందయ్యా, నా భార్య బిడ్డలను బాధపడుతున్నాను నాకు తెలుసు, అప్పుల పాలైపోయానని తెలుసు, అయినా ఇది మానలేకపోతున్నాను, నా చేత కావటం లేదు. ఏంటంటే బతికినోడికి చేత కాదా, చచ్చినోడికి చేత కాదా? చచ్చినోడిని రాయి లేపరా అంటే ఏమంటాడు? చేత కాదంటాడు, ఒక వాయిస్ ఉంటే, లేకపోతే అది కూడా మాట్లాడు. కానీ బ్రతికిన మనం బ్రతికిస్తే దేవుడు మనకి జీవం ఇచ్చి మన పాపమును మనం జయించినట్లుగా శక్తిని ఇస్తాడు. దయచేసి ఈ రాత్రి ఇక్కడున్న తల్లిదండ్రులారా, మీ యవ్వన బిడ్డలు, మీ కుమారులు కుమార్తెలు పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉంటే, తిరగబడేవారిగా ఉంటే, నీవు చెప్పిన మాట లోబడిన వారిగా ఉంటే, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారిగా ఉంటే, పాపానికి బానిసలైపోయిన వారిగా ఉంటే, ప్రేమ కలాపాల్లో పడి తప్పైన సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని ధిక్కరించేవారిగా ఉండుంటే, ఆ బిడ్డను కొట్టి తిట్టి నీవు మార్చలేవు. కానీ ఆ బిడ్డ విషయమై ప్రభువు పాదాల దగ్గరకు తెస్తే ఆ బిడ్డ రక్షించబడతాడు, స్వస్థత పొందుతాడు, జీవం పొందుతాడు, ఉజ్జీవం పొందుతాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని లేపాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 8:49 చదవని సరిపోతుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడొచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. యేసయ్య ఈ రోజున చెప్తున్నాడు ఈ మాటలు నీతోనే, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, స్వస్థత పొందేదవు. అందరు నాతో పాటు చెప్పండి, భయపడకు, నమ్మిక ఉంచు, స్వస్థత పొందేదవు. ఇక నేను మారను, ఇక ఆయన మారడు, ఇక ఈమె మారదు అనుకునే వారులారా, భయపడకండి, నమ్మికుంచండి, అద్భుతం చూస్తారు. యవనస్తులు ఒకసారి చేయి చూపిస్తారా? 20 years లోపు యవనస్తులు, వందనాలు. 25 years వరకు ఉన్నవాళ్ళు చేయి చూపిస్తారా? మీరు చాలా ధన్యులండి, దింపండి వందనాలు. ప్రశస్తమైన సమయం ఇది మీ జీవితంలో. యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, నీ హృదయమును సంతుష్టిగుంచుకో. అంతవరకు బాగుంది.
నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి. కానీ అయినను వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. యవ్వన కాలంలో తుచ్చమైన ఇచ్చల్లో కాదండి సంతోషించేది, అల్పకాల పాప భోగంలో కాదు సంతోషించేది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. ఎంతమంది యవనస్తులు ఈ దినాన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఎంతమంది జనాల యవనస్తులు టైం వృధాపరుచుకుంటున్నారు? బాగా పెరిగి బలం పుంజుకొని తిని తాగి పడుకుంటారు, కానీ కష్టపడి తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఎలాగ మీరు తిని కూర్చుంటారు? ఇంకేమైనా అడిగితే ఉద్యోగం దొరకలేదండి. ఉద్యోగం అదేంటో, ఒకప్పుడు డాక్టర్ చదివేవాళ్ళు, ఇంజనీర్ చదివేవాళ్ళు, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే హార్డ్వేర్ వద్దు మనకి, సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు అని చాలామంది ఉన్నాయి. అవన్నీ వద్దు, అవన్నీ కష్టం. ఇది సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్గా ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్గా కీబోర్డు మీద కుష్ 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 అంటే వచ్చేస్తాయి డబ్బులు. అందరూ బీటీహెచ్ చదివేసి ఇప్పుడు నా దగ్గరకు లైన్లో వచ్చిన వాళ్ళందరిలో ముఖ్యమైన ప్రార్థన భారం ఏంటంటే, బీటెక్ అయిపోయిందండి, ఏం చేస్తున్నావు? సర్చింగ్ అండి, జాబ్ సర్చింగు. ఎక్కడ సర్చింగు? ఎంటెక్ అయిపోయింది, ఎంఎస్సి అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ అయితేనే ఎంతో గొప్ప, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఉద్యోగాలు లేవు భారతదేశంలో. ఎంతో అభివృద్ధి చెందేసింది అంటారు ఈ దేశ నాయకులు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది యవనస్తులు కష్టపడి చదివి, తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి చదివించిన తర్వాత నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం దొరకలేదనకండి, దొరకదు. అది ఉద్యోగం కోసం ఎతక్కండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎందులోనో ఒక అందులో రాణించండి. ఏదో ఒక పని చేయండి, ఏదో ఒక వృత్తి చేయండి, కనీసం మీ తల్లిదండ్రులకు సహాయం చేయండి. లేకపోతే చచ్చిన వాళ్ళకి మీకు తేడా లేదు. కొంతమంది తల్లిదండ్రులు అలాగే చెప్తారు, ఏమో పిల్లలు ఉన్నారు కదమ్మా నీకు, ఎందుకు వాళ్ళు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, దమ్ముడికి పనికిరారు అంటారు. చూడండి, చచ్చిన వాళ్ళతో లెక్కే. తల్లిదండ్రులు విసిగిపోతున్నారు ఈ దినాన. యవనస్తులు అనేక మంది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అమ్మ నన్ను కని పెంచి పెద్ద చేసిందే, నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకొని నా ఫీజులు కట్టి నన్ను హెచ్చరించి గద్దించి పెద్ద చేశాడే, చదివించాడే, నేను ఏదన్నా తల్లిదండ్రులకు సహాయం చేద్దాం, కనీసం నేను వాళ్ళకి భారంగా ఉండకుండా నా భారాన్ని నేను మోసుకుందాం, కనీసం తల్లిదండ్రులకి ఆదరిద్దాం అనే ఆలోచన కూడా లేదు. ఎంతమంది ఈ రోజున సచ్చిన స్థితిలో ఉన్నారు? దయచేసి ఈ సమయంలో తలలు వంచి ప్రార్థన చేద్దాం. మీ ఇంట్లో శవం ఉందా? నీ కుటుంబంలో సమస్య ఉందా? ఒక్కసారి కన్నీరు తుడిచే ప్రభు వైపు చూడండి. ఎందుకు నీవు ఎన్నోసార్లు మనుషుల దగ్గర ఏడుస్తున్నావు, నీకు నీవే కుమిలిపోతున్నావు, కానీ నీ యేసయ్య పాదాలు కడుగు. నా కన్నీరు తుడిచే ప్రభు నాకున్నాడు, నా సమస్య తీర్చే ప్రభు నాకున్నాడు. నా యేసయ్య నా సమస్యది, నా అవసరదిదయ్యా. నీ మాటలు జీవపు ఊటలు. మాట మాత్రం సెలవిస్తే నా సమస్యలు తీరిపోతాయ్యా, నా రోగాలు పారిపోతాయ్యా. చచ్చిన స్థితి నుండి నేను బయటికి వస్తానయ్యా. నాతో మాట్లాడేసయ్యా, మాట్లాడే దేవా, నీ మెలని స్వరాన్ని నాకు వినిపింపజేయి. నా హృదయ స్థితిని నాకు చూపించు. నా దుఃఖ దినములు సమాప్తమవునట్లుగా నీ గాయపడిన హస్తమును చాపి నన్ను ఆదుకో యేసయ్యా. నా ఇంటిలో శాపముంది, నా ఇంటిలో మరణముంది, నా ఇంటిలో పాపముంది, నా ఇంటిలో కన్నీరుందయ్యా, నా ఇంటిలో కరువే మిగిలింది. జీవాధిపతి నన్ను ఆదుకో, నన్ను ఆదరించు, నన్ను ఆశీర్వదించు. నోరు తెరిచి దేవునికి బరిపెట్టండి. చచ్చిన స్థితి నుండి నేను బయటికి వస్తానయ్యా.
నాతో మాట్లాడేసయ్యా. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో నీ నామములో చేతులెత్తి దేహి అని, ప్రభా మాకు సహాయం చేయమని నిస్సహాయ స్థితిలో నీకు కేక వేయుచున్నా ప్రతి ఒక్కరిని చూడు నాయన. వారి చిక్కుల వలయం నుండి, సమస్యల వలయం నుండి వారిని తప్పించు నాయన. అది ఎయిడ్స్ రోగమైనా, అది క్యాన్సర్ రోగమైనా, అది మరెటువంటి పక్షవాతమైనా, మరెటువంటి వైరస్ వ్యాధులైనా నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత బాగు దయచేయి నాయన. పాపపు ఊబిలో పడిపోయి అపరాధములతో, దోషములతో చచ్చిన స్థితిలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరు వచ్చిన స్థితిలోనే వెళ్ళకుండా ఉజ్జీవంతో వెళ్ళడానికి, సమాధానంతో వెళ్ళడానికి, స్వస్థతతో వెళ్ళడానికి, నా యేసయ్య నాకున్నాడు అన్న ధైర్యంతో వెళ్ళడానికి సహాయం చేయి నాయన. లోకములో వచ్చే ప్రతి పోరాటానికి కృంగిపోక, సాతాను పెట్టే ప్రతి శోధనకు లొంగిపోక, నిన్ను కలిగిన వారిగా, నీ సాక్షులుగా, నిజ క్రైస్తవులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఈ ఆవరణలో ఉన్న ప్రతి యవ్వనస్తుడిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. యవ్వన ఇచ్చలకు లోబడి తాము అపవిత్రపరుచుకుంటున్న వారిని కడిగిరించు. ఇంటర్నెట్ అని, సెల్ ఫోన్స్ అని అర్ధనగ్న దృశ్యాలు చూస్తూ అనవసరమైన విషయాలు పోగు చేసుకుంటూ తాము నాశనం చేసుకుంటున్న వారిని, నరకపు పొలిమేరలలో ఉన్న వారిని రక్షించిన ఆయన. యవ్వన కుమార్తెలు అనేక మంది వారి కన్యత్వాన్ని విషయమై ఎటువంటి జాగ్రత్త లేకుండా అలక్ష్యంగా జీవిస్తున్న యవ్వన బిడ్డలను కనికరించి తమ దేహము దేవుని ఆలయమైనదని గ్రహించుకున్నట్లు నీ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధపరచమని ఆయన. నేను ఒక విధవరాల్ని, నాకు దిక్కెవరున్నారు, నన్ను ఆదరించేవారు ఎవరున్నారు, నా గతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి దిగులు పడుతున్న వారితో నీవు మాట్లాడయ్యా. ఏడవకు, ఏడవకు, నీ సమస్యలు తీరుస్తాను, నీ కుమారుని మారుస్తాను, నీ కుటుంబాన్ని కడతాను అన్న నీ పిలుపుతో, నీ వాగ్దానాలతో వెళ్ళడానికి సహాయం చేయను ఆయన. ఎవరి అవసరత ఏదో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆపత్కాలంలో నీకు మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నావని విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.